ఇప్పుడు మనం పారామిలిటరీ దళాల గురించి తెలుసుకుందాం. 1. అస్సాం రైఫిల్స్. స్థాపించిన సంవత్సరం 1835లో. ప్రధాన కార్యాలయం షిల్లాంగ్లో ఉంది. ఇతర విషయాలు: అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం. 2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. స్థాపించిన సంవత్సరం 1949లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: శాంతి భద్రతలు కాపాడుటలో రాష్ట్ర, కేంద్ర పాలిత పోలీసులకు సహకరిస్తుంది. 3. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి. స్థాపించిన సంవత్సరం 1948లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: హృదయ్ నాథ్ కుంజ్రు కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. 4. టెర్రిటోరియల్ ఆర్మీ టార్. స్థాపించిన సంవత్సరం 1949లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: యువతీ యువకులు స్వచ్ఛందంగా సైనిక సేవలు అందించుట ప్రధాన లక్ష్యం. 5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటిబిపి. స్థాపించిన సంవత్సరం 1962లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: భారత్, చైనా, టిబెట్ ప్రాంతంలో, సరిహద్దు ప్రాంతంలో రక్షణ విధులు నిర్వర్తించుట. 6. హోంగార్డ్ పునర్వ్యవస్థీకరణ 1962. స్థాపించిన సంవత్సరం 1946లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: పోలీసు వ్యవస్థకు సహాయంగా ఉంటుంది. 7. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్. స్థాపించిన సంవత్సరం 1965లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: అంతర్జాతీయ సరిహద్దు రక్షణ, సైన్యానికి సహకరించుట. ఇండియాస్ ఫస్ట్ లైన్ డిఫెన్స్. 8. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్. స్థాపించిన సంవత్సరం 1969లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: వివిధ పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ. 9. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి. స్థాపించిన సంవత్సరం 1984 సెప్టెంబర్ 22లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: ఈ కమాండోలను బ్లాక్ కమాండోలుగా వర్ణిస్తారు. ఉగ్రవాదుల చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. 26/11 దాడుల తర్వాత దీని యొక్క కేంద్రాలను హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులలో ప్రారంభించారు. 10. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ. స్థాపించిన సంవత్సరం 1985లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మాజీ ప్రధానులు మరియు రాష్ట్రపతుల వంటి ప్రముఖ్యులకు భద్రత కల్పిస్తుంది. 11. రాష్ట్రీయ రైఫిల్స్. స్థాపించిన సంవత్సరం 1990లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: కాశ్మీర్, లద్ చొరబాట్లను అడ్డుకొనుటకు స్థాపించబడింది. 12. రాపిడ్ యాక్షన్ ఫోర్స్. స్థాపించిన సంవత్సరం 1992లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: ఘర్షణలు జరిగే ప్రాంతాలకు వేగంగా చేరుకుని సాధారణ స్థితి నెలకొల్పేందుకు ఏర్పాటైంది. 13. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్. స్థాపించిన సంవత్సరం 1872లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: రైల్వే ఆస్తులు మరియు రైల్వే భద్రత కోసం ఏర్పాటైంది. 14. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి. స్థాపించిన సంవత్సరం 1963లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు: నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను దేశ భద్రత పట్ల శ్రద్ధ వహించే విధంగా అవగాహన పెంచడం ప్రధాన ఉద్దేశ్యం.
15 ఇండియన్ కోస్ట్ గార్డ్ స్థాపించిన సంవత్సరం 1978లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు దేశ సువిశాల సముద్ర తీరప్రాంత రక్షణ కోరకు ఏర్పాటు చేశారు. 16 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ స్థాపించిన సంవత్సరం 2006లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇతర విషయాలు సహజ విపత్తులను ఎదుర్కొనుటకు NDMAACT 2005 ఆధారంగా స్థాపించారు.